హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో స్వీట్ కార్న్ రెసిపీస్లో ఈరోజు డే 3. ఈరోజు వచ్చేసి నేను బేబీ కార్న్ 65 అయితే చేశాను. ఇది పప్పులోకి కానీ సాంబార్లోకి రసంలోకి ఎందులోనే సూపర్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ రివ్యూని షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యం పిండి, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా మనకి బజ్జీ పిండి ఉంటుంది కదా, బజ్జీ పిండి కంటే కొంచెం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మధ్యలో వేసుకుంటూ ఒకటేసారి వేయద్దు, ఒకవేళ లూజ్ అవుతే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకని కొంచెంగా వాటర్ వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఉంటుంది కదా, ఈ బేబీ కార్న్ వచ్చేసి మనకి ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో. నేనైతే డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను. అదంతా వేసి మంచిగా మిక్స్ చేసుకొని కనీసం ఒక 10 to 15 మినిట్స్ అయినా పక్కన పెట్టేయండి మ్యారినేట్ చేసి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేయండి. అలానే సిమ్లో 5 మినిట్స్ వదిలేయండి. అప్పుడు మంచిగా లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయన్నమాట. మీకు బియ్యం పిండి ఇష్టం లేకుంటే మీరు ఆ ప్లేస్లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం బియ్యం పిండి యూజ్ చేశాను, కరకరలాడుతూ ఉంటాయనేసి. ఇంకా అలా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా మంచిగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక జాలి గంటలోకి తీసుకొని ఇలా మనము వాటిని పైకి కింద కూపామంటే ఏమవుతుందంటే అందులో ఉండే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా అయితే తీసుకొని సపరేట్ పెట్టుకొని ఇంకా అలాగే మిగిలిన ఉన్నవన్నీ అలాగే ప్రాసెస్ అయితే మళ్ళీ చేయండి. మిగిలిన వేసేసుకొని ఇంకా వడగట్టేసుకొని ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకొని ఫైనల్గా కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకొని మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా కారం లేని ఫ్రై చేసుకొని సైడ్గా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు ఒక్కటే పెట్టాను, ఎందుకంటే పచ్చిమిర్చి మా ఇంట్లో చాలా ఘాటుగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనిపించినప్పుడు టిష్యూ పేపర్లోకి తీసుకొని, నాకైతే ఆయిల్ అసలు పీల్చలేదు అందుకే నేను టిష్యూ పేపర్లోకి తీసుకోలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.